ఓకే సో బ్లాక్ బస్టర్ హీరో రెడీగా ఉన్నాడు. మరి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కూడా వస్తే అదిరిపోద్ది కదా. లెట్ మీ వెల్కమ్ అనిల్ సార్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడు చాడే. హే సోగ్గాడే చిన్న నాగార్జున గారు లాగా ఉన్నారు సార్. హే వాసి వాడి తస్సాదియా. అసలు మీరే నాగార్జున గారు అంటే నమ్మేస్తారు. సుర్రు సుమ్మైపోద్ది. ఖచ్చితంగా నాగార్జున గారే. ఎత్తి కొట్టానంటే ఏట్లో పడతావు. కొంచెం డౌట్ ఉంది ఇక్కడ. కర్రిచ్చే మీరే ఇలా ఉన్నారంటే మరి నెక్స్ట్ వాళ్ళు ఏ రేంజ్ లో వస్తారో. లెట్ మీ వెల్కమ్ ద నెక్స్ట్ జడ్జ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఫస్ట్ టైం సుధీర్ మేడం కరెక్ట్ యాప్టైన్ గెటప్ లో వచ్చారు. గెటప్ అవసరం లేదు, మామూలుగా వచ్చినా అలాగే ఉంటారు. ఇక్కడే రెండు అద్భుతాలు ఉన్నాయంటే ఇంకా మిగతా అద్భుతం ఎలా ఉండబోతుందో చూడాలి. లెట్ మీ వెల్కమ్ శ్రీకాంత్ అన్న ఆన్ స్టేజ్ ప్లీజ్. సుధీర్ ఇటు వచ్చి కొద్దిగా కర్ర పట్టుకో. అదేంటో నీళ్ళు నేను ఎవరిని చూసినా నాకు నా రేఖ కనపడుతుంది. అవునా? కానీ ఏ మాటగా ఆ మాట అన్న గెటప్ అదిరిపోయింది వాళ్ళ. మన పిల్లల అల్లరి, మహదానందం, మనోధైర్యం, ధనాధన్. మేడం మరి అందరూ డైలాగ్ చెప్పారు, మీరు కూడా ఏదన్నా ఒక్క డైలాగ్ నా కోసం చెప్తే బాగుంటదని. నా మాటే నా శాసనం. ఇది బాహుబలిలో శివగామి క్యారెక్టర్ కదా, ఏజ్ ఎక్కువైపోయి కొంచెం మర్చిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అరుంధతిలో ఈ డైలాగ్ ఉంది. కరెక్ట్ గా పశుపతి సమాధి పక్కన మెట్లు పక్కన చేరేసుకొని ఒక ఫెరోషియస్ గా చెప్పారు ఆవిడ డైలాగ్. ఇది ఉంది కదా. ఉంది. ఏం మాట్లాడతారు? ఆ చైర్ దగ్గర చెల్లి బీజం కూడా ఉంటది. కరెక్ట్. చచ్చిపోతుంటా. అంతా ఓకే గానీ ఇప్పుడు మీ ముగ్గురికి ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నా. నేనెవరో చెప్పండి. ఒక్కడు ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే మా మమ్మీ హస్బెండ్ అని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలాయుడు. నువ్వు అప్పలాయుడు క్యారెక్టర్ చేస్తున్నావు. అప్పలనాయుడా? సార్ అప్పలనాయుడు ఎవరన్నా అవ్వండి, నేను ప్రభాస్ గారు సార్, ఛత్రపతి. ఎవడిగాడు ఇంత గడపెత్తాలేమో అప్పలనాయుడు అంట. ఇప్పుడు ఈ 2 ప్లేట్ ఇలా పట్టుకో. ఇప్పుడు చెప్పు. నేను ఛత్రపతిలో ప్రభాస్ పాత్ర. దీని బోర్డు ఎందుకు, నేను చెప్తే సరిపోయింది. ఆడియన్స్ కి అర్థం కావాలి కదా. నువ్వు ఛత్రపతిని ఆడియన్స్ కి అర్థం కావాలి కాబట్టి ఇలా పట్టుకొని చెప్పు. ఇప్పుడు చెప్పు. వాడు పోతే వీడు, వీడు పోతే మమ్మీ హస్బెండ్. చెప్పు. మేడం చూడండి మేడం, నన్ను ఇన్ని మాట్లాడుతున్నారు, మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఒక డైలాగ్ చెప్పనా? వయసు అయిపోయినా నీ స్టైలు గ్రేసు ఏ మాత్రం తగ్గలేదు. ఇది నరసింహలో నీలాంబరి డైలాగ్ కదా. ఈ డైలాగు అరుంధతిలో ఉంది. ఉందా? మనోరమ గారు చెప్తారు కదా, ఆ అమ్మే ఈ అమ్మగా పుట్టింది అని. దానికి ముందు డైలాగ్ ఇది. ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు నేను ఎవరో గుర్తు చేయాలి. చెప్పమ్మా. ఒక్క అడుగు. బాగుంది. సేమ్ డైలాగు. ఇది పట్టుకొని మళ్ళీ చూపిస్తూ చెప్పు. మిమ్మల్ని నమ్మమని వేడుకుంటున్నా, ఇది ఛత్రపతి. ఇదే ఫ్లోలో నాకు తెలిసి మీరు ఇంకో డైలాగ్ చెప్తే బాగుంటది అనిపిస్తుంది. అరుంధతి ఒక్కటే పీసు, హైబ్రిడ్ పిల్ల. చెప్పండి. కాసేపు ఫిదా డైలాగు, కాసేపు శివగామి డైలాగు, కాసేపు నీలాంబర డైలాగు. మీ ఇష్టానికి మీరు స్క్రిప్ట్ రాసుకుని మీరు వచ్చిన గెటప్ పెట్టి మీరు చెప్తున్న డైలాగ్ అండి. ఎందాకని కవర్ చేయాలి, లేని సీన్లు క్రియేట్ చేసి ఈ ఆ డైలాగ్ ఆ సినిమాలో అని చెప్పి ఇద్దరు ఎంత కష్టపడుతున్నాం.
ఇది అరుంధతిలో ఉంది. అదే చిన్నప్పుడు అనుష్క చెప్పింది కదా, క్లైమాక్స్ ముందు సాంగ్ వచ్చిన తర్వాత మధ్యలో తను ఎంటర్ అయిపోయి ఎందుకులే అన్న, అర్థమైంది ఉంది. సార్ క్లైమాక్స్ దాకా లేరులే, అందుకే తెలియలే. ఇన్ని చెప్పిన తర్వాత నేను ఎవరో చెప్పాల్సిందే. ప్లీజ్, నేను చేసేది ఛత్రపతి, నన్ను నమ్మండి ప్లీజ్. ఇన్నాళ్ళు గంజి గేట్ ఒక్క నిమిషం. ఇప్పుడు విజువల్ గా అర్థం అవుతుంది సార్ నువ్వు వేసే పాత్ర అదని. ఒక్క అడుగు. అలాగే ఉండు, మేము అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. బాయ్. వెల్కమ్ టు డ్రామా జూనియర్ సీజన్ 9. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్ ఎవరికి ఈ మాత్రం తీయకు. తీయొద్దు. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో